హాయ్ ఫ్రెండ్స్, మడత చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా పొడి పిండి వేసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొంచెం పొడి పిండిని వేసుకొని తాల్చుకోవాలి. ఇలా తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ముద్దను తీసుకొని ఇలా తాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండిని వేసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇంకో మడత అండి. ఇప్పుడు తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. మళ్ళీ ఒక ముద్దను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక పిండి ముద్దను తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా పొడి పిండిని వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా తాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా మడతలు పెట్టుకొని చేసుకోవడం వల్ల చపాతీస్ మంచిగా వస్తాయండి. చూడండి, ఇలా తాల్చుకోవాలి. తాల్చుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకొని ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తాల్చుకోవాలి. తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెంచుని పెట్టుకోవాలి. పెంచు హీట్ అయిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి మంచిగా. చూడండి, మనకి ఇక్కడ చపాతీ అనేది మంచిగా ఉబ్బుతుంది కదా. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చపాతీ అనేది కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఇంకో చపాతీ వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చపాతీ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఇంకో చపాతీ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చపాతీ అనేది మంచిగా ఉబ్బుతుంది కదా. ఇలా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఒక చపాతీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చపాతీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు చపాతీ అనేది ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఒక చపాతీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు చపాతీ అనేది మంచిగా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అంతేనండి, మడత చపాతీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.